ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి అందిన దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. కాకినాడ పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజుకు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. సింహాచలం ఘటన దురదృష్టకరం, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్న సోము వీర్రాజు. రాజధాని పునర్నిర్మాణంతో భావితరాలకు బంగారు భవిష్యత్. టీడీపీ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్ స్పష్టం. వాడివేడిగా సాగిన పిఠాపురం కౌన్సిల్ మీటింగ్. సమస్యలపై గళమెత్తిన కౌన్సిల్ సభ్యులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఏకగవాక్ష విధానం క్రింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి అందిన దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధ్యక్షతన జరిగింది. ఏకగవాక్ష విధానం క్రింద గడిచిన త్రైమాసిక కాలంలో అందిన దరఖాస్తుల పరిష్కారం, చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి వివిధ రాయితీల మంజూరు, పీఎం విశ్వకర్మ యోజన, క్లస్టర్ డెవలప్మెంట్ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ పరిశ్రమలు, ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గ్రౌండ్ వాటర్, సాంఘిక సంక్షేమం, అగ్నిమాపక, APIIC ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత త్రైమాస కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం 196 దరఖాస్తులు అందగా ఏకగవాక్ష విధానంలో ఆయా శాఖల ద్వారా 177 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామని, 2 దరఖాస్తులను వివిధ కారణాల చేత తిరస్కరించామన్నారు. 17 దరఖాస్తులు వివిధ శాఖల వద్ద పరిశీలనలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. పరిశీలనలో ఉన్న దరఖాస్తులన్నిటిపైనా నిర్దిష్ట గడువులోపు తగిన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ GM CH గణపతి, ADS విజయ్ కుమార్, రవాణా శాఖ అధికారి GV శివారెడ్డి, APIIC జోనల్ మేనేజర్ A రమణారెడ్డి, AP EPDCL SEG ప్రసాద్, సాంఘిక శాఖ ఇన్ఛార్జ్ DDG శ్రీనివాసరావు, గ్రౌండ్ వాటర్ DD రాధాకృష్ణ, జిల్లా అగ్నిమాపక, ఫ్యాక్టరీస్ ఇతర శాఖల జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ సిబ్బంది సురేష్, విజయ్ కుమార్, సందీప్, వివిధ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సింహాచలం కొండపై జరిగిన ఘటన దురదృష్టకరమని ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు నిర్వహించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వారికి మెరుగైన వైద్యం అందించిందని, మృతుల కుటుంబాలకు బీజేపీ తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు తెలిపారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా కాకినాడకు విచ్చేసిన ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజును కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజుకు మహిళలు హారతులు పట్టి తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, తుమ్మలపల్లి నాని, ముత్తా నవీన్ కుమార్, పెద్దిరెడ్డి రవికిరణ్, గట్టి సత్యనారాయణ, చిలుకూరి రామ్కుమార్, పితాని లీలావతి, కొండేటి గంగాధర్, గండి కొండలరావు, రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ తుమ్మల పద్మజ, జాతీయ నాయకులు ఉపాడ కృష్ణమోహన్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమ్ వీర్రాజు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మండలాధ్యక్షులు బొలిశెట్టి రామకృష్ణ, పి సత్యనారాయణ, సత్యబాబు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. దేవస్థానంలో జరిగినటువంటి దుర్ఘటన ప్రభుత్వం వెంటనే స్పందించడం, దానికి తగ్గ చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది, కమిటీ వేయడం జరిగింది. అక్కడ మరణించిన మృతులకి పార్టీ తరఫున సంతాపాలు తెలియజేస్తూ
ఈ కార్యక్రమంలో జరిగినటువంటి పొరపాటు మరొకసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఏదైతే పాకిస్తాన్లో కాశ్మీర్లో జరిగినటువంటి దుర్ఘటన ఉందో ఈ దుర్ఘటనపై ప్రభుత్వం అన్ని విధాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది. కాశ్మీర్లో ఎవరైతే చర్యలకు పడ్డారో వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించడం, కఠినంగా మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చూసేటువంటి బాధ్యతని మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటుంది. సీఎం చంద్రబాబు చాలా దూరదృష్టి గల వ్యక్తి అని, ఆయనకు ప్రత్యేకమైన ఒక ప్రణాళిక ఉందని, అందులో భాగంగా రాష్ట్ర రాజధాని అమరావతికి భావతరాలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలు వసతులతో నిర్మాణం చేస్తున్నారని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా పహల్గాం ఘటనలో మరణించిన వారికి నివాళులర్పించిన నవీన్ సింహాచలంలో భక్తుల మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పోరాటాన్ని అణచివేయాలని చాలా ప్రయత్నాలు చేసి ఇది ఒక సామాజిక వర్గ పోరాటం అని చెప్పేవారు, లేకపోతే ఒకరు నడిపిస్తున్నారు వెనకాలని చెప్పేవారు. రాజధాని ప్రాంతంలో మీరు చూసుకున్నట్టయితే అధిక సంఖ్యలో ఎస్సీ గ్రామాలు ఉంటాయి, ఎస్టీలు ఉంటారు, కాపులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు. అందరి కలిపే ఆ రాజధాని ప్రాంతం అంతా కూడా ఉంది. అయినా సరే ఈ రాజధాని అంతా ఒక సామాజిక వర్గానికి అంటగట్టి రాజధానిని నిర్వీర్యం చేసి అక్కడ రమారమి 9,000 కోట్ల రూపాయలతోటి వివిధ రకాలైన ఆఫీసులకు కానీ, బిల్డింగులకు కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్కి కానీ, లేకపోతే ఆఫీసర్ క్వార్టర్లు కానీ ఆ రోజు పెట్టినట్టే ఉంది. ₹1 కూడా మళ్ళీ దాని మీద పెట్టని పరిస్థితి. ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే వీటిలన్నిటినీ కూడా అధిగమించి మళ్ళీ ఈ రోజున కూటమి ప్రభుత్వం రాజధానిని అభివృద్ధి వైపు నడపడానికి ఖచ్చితంగా పరుగులు పెడుతుంది. మొన్నే 65,000 కోట్ల రూపాయలతోటి రాజధాని అభివృద్ధికి ఒక ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. అదే కాకుండా పునర్నిర్మాణానికి ఇమీడియట్గానే 48,012 కోట్ల రూపాయలని ప్రభుత్వ అనుమతులతోటి పనులు ముందుకు ప్రారంభించడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. అతి తొందరలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది. అలాగే మీరు ఒక్కటి ఆలోచించుకున్నట్టయితే ఈ అమరావతి నిర్మాణానికి కానీ, రాజధాని నిర్మాణానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగానే. ఆ విధంగా ఒక ప్రణాళికని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రూపొందించడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. పారిశుద్ధ్య పట్టణం అంతా అధ్వానంగా ఉందని, డైలీ మార్కెట్లో నూతనంగా నిర్మించిన చేపల మార్కెట్ను ఎందుకు వినియోగంలోకి తేవటం లేదని మున్సిపల్ అధికారులను పిఠాపురం మున్సిపల్ కౌన్సిలర్లు నిలదీశారు. పిఠాపురం మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ వైస్ చైర్మన్ పశ్చిమల్ల జ్యోతి అప్పలరాజు అధ్యక్షతన జరిగింది. ముందుగా పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వ్యక్తుల ఆత్మలు శాంతించాలని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ పశ్చిమల్ల జ్యోతి అప్పలరాజు మరియు కౌన్సిలర్లు, అధికారులు మౌనం పాటించారు. ఈ సమావేశానికి పలు అంశాలతో కూడిన ఎజెండాను మున్సిపల్ కౌన్సిల్ ముందు అధికారులు ఉంచారు. ఈ సందర్భంగా పిఠాపురంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని కౌన్సిలర్ రాయుడు శ్రీనివాసు, ముమ్మడి సుజిత, పంపనబోయిన అన్నపూర్ణ, సామారావుతు, లలిత, బోనుదేవ, బెదపాటి రాజేష్ అధికారులను నిలదీశారు. అదేవిధంగా మున్సిపల్ అతిథి గృహం, పాడ కార్యాలయం అద్దె విషయమై కౌన్సిలర్ పెదపాటి నాగేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ను వివరాలిమ్మని అడిగారు. అదేవిధంగా ఇంటి పనుల విషయమై కౌన్సిలర్ తలశెట్టి వెంకటేశ్వరరావు నిలదీశారు. ఇంటి పన్నులు పెంచుకుంటూ పోతే ఎలా అని మున్సిపల్ కమిషనర్ రామా కనకారావును అడిగారు. అదేవిధంగా పిఠాపురం డైలీ మార్కెట్లో ఉన్న చేపల బజార్ విషయమై మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్, బొజ్జా పెదకాపు, బోనుదేవ మున్సిపల్ అధికారులను నిలదీశారు. గతంలో శాంక్షన్ రావడం కాదు సార్, గతంలో శాంక్షన్ అయింది ఒక్కోదానికి 9 లక్షలు మేము పెడతాం. అప్పట్లో ఈ 40 లక్షల ప్రపోజల్ అనేది అసలు మా కౌన్సిల్కే రాలేదండి. ఎప్పుడున్నది తీసుకెళ్ళి సార్, ఒకసారి తీసుకొచ్చి ఆ సీఆర్ అనేది చూపించండి. ఒకసారి 9 లక్షలు ఒక్కోదానికి 9 లక్షలు పెట్టి దాన్ని బాగు చేసి ఇవ్వడానికి అని చెప్పి మాట్లాడారండి. ఆ బిల్లులు ఏమయ్యాయంటే బిల్లులు వసూలు చేశారో పట్టుకుపోయారో లేదో కూడా తెలియదండి. పని
బాటిల్స్ ఉంటాయి, చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయండి. అక్కడ అసలు మున్సిపాలిటీలో మనం పని చేస్తున్నావా లేదా, మన జీతాలు తీసుకుంటున్నావా లేదా, ఎందుకు ప్రజలకు మీరు పని చేయరు, ఫుల్ బిల్ ఎందుకు చేయలేకపోతున్నారు? దానికి ఏంటి గవర్నమెంట్ అడగండి. మాకు స్టాఫ్ రావాలి, డిప్యూటీ సీఎం గారు కాన్స్టిట్యున్సీ అడగండి. ఆయన నోటీసులో పెడితే ఇస్తారు, ప్రతి దిక్కును కూడా తెచ్చుకుంటున్నారు. అలాగే కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు, ఇన్ఛార్జ్ కౌన్సిలర్ అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు క్రీడాకులని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇంటి పనులు పెంచుకుంటా పోతున్నాం తప్ప దాన్ని ఒక ఫుల్ స్టాప్ అంటే పెట్టలేదు. ప్రతి సంవత్సరం కూడా ఇంటి పనులు పెరుగుతూనే ఉంది. 15% మనం పెంచుతున్నాం. ఒక 100 రూపాయలు ఇంటి పనులు ఉన్నది, ఇవాళ 200 అయింది. 10,000 ఉన్న ఇంటి పనులు 20,000 అయింది. ప్రజెంట్ మనం కంప్లీట్ గవర్నమెంట్ ఇష్యూ ప్రకారంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రకారంగానే మనం చెత్తని ప్రాసెస్ చేయాలి సార్. ఈ రోజుకి రేపటి నుంచి మీ మున్సిపాలిటీలో 5 ఎకరాల డంప్ సైట్ ఉన్నదా లేదా? లేదు సార్. లేదన్నప్పుడు మీకు ఏం చేయమని డైరెక్షన్స్ ఇస్తున్నారు గత 2 నెలల నుంచి ప్రభుత్వం? తడి చెత్త పొడి చెత్త విడిగా మనం తీసుకొని ఓన్లీ తడి చెత్త ఉంటే మనం కంపోస్ట్ ఏం చేస్తారో తడి చెత్త సపోర్ట్ చేస్తున్నారు. ఆన్సైట్ కంపోస్టింగ్ చేయాలి. వారి సపోర్ట్ కూడా మీరు చెప్పలేకపోతున్నారు అందరికీ. మీరు సబ్జెక్ట్ నిర్ణయాలు చేసే అధికారం దిశగా బహుజనులు ప్రయాణించాలని, అదే అసలైన అంబేద్కరిజమని మాజీ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్వీజేఆర్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కాకినాడ అంబేద్కర్ భవన్లో సామాజిక న్యాయ సాధన సమితి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫులే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సభకు సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి వాతాడ నవీన్ రాజ్ ముఖ్య అతిథులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్వీజేఆర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, మనుషులందరూ పుడతారు, మరణిస్తారు, కానీ ఒక సిద్ధాంత భావజాలం ఎప్పటికీ నిల్చుంటుందని, దానికి ఉదాహరణ జ్యోతిరావు ఫులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. వారు మరణించినప్పటికీ శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని, గౌతమ బుద్ధుడి మార్గం బౌద్ధ ధర్మం నుండి తీసుకొచ్చి సమాజానికి అందించడం గొప్ప సామాజిక విప్లవమూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ కాదార వెంకటరమణ, ప్రముఖ న్యాయవాది ఎండి జవహర్ అలీ, డాక్టర్ మోకా పవన్ కుమార్, ఐతాబత్తుల రామేశ్వరరావు, దడాల సుబ్బారావు, డాక్టర్ గౌతమ్ ప్రవీణ్లు పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు అధిక సంఖ్యలో బహుజనులు, సామాజిక న్యాయ సాధన సమితి సభ్యులు నూకరాజు, పృథ్వీరాజ్, బషీర్, కాశీ ప్రేమ్జ్యోతి, రాజా సత్యనారాయణ హాజరు కాగా అంబేద్కర్ భావజాలకులు పిల్లి రామారావు వందన సమర్పణ చేశారు. అప్పటి వరకు కూడా ఏ రాజ్యము కానీ ఏ రాజు కానీ చేయని పని ఈ ఇంగ్లీష్ వాళ్ళ పాలనలో మొదలైన సందర్భంలో పూలే వారి దంపతులు అస్పృశ్యులకి, అన్టచబుల్స్కి ప్రధానంగా విద్యను అందించాలని, శూద్రులకి విద్యను అందించాలని ఒక ప్రాథమికమైనటువంటి అంశాన్ని తీసుకుని వారు ప్రయాణం ప్రారంభం చేశారు. అంటే ఎందుకు ఇది ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఇక్కడ చాలామంది డాక్టర్స్ ఉన్నారు, మనకి ఒక డిసీజ్ యొక్క సిమ్టమ్ అండ్ ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది, కానీ కాజ్ ఏంటి అనేది మనకు తెలియదు. సో మందు దేనికి వేయాలి, ఎందువల్ల వచ్చిందో ఆ రూట్ ఏంటో కాజ్ ఏంటో తెలుసుకుని దానికి కదా మనం మందు వేయాలి. చెట్టుకున్నటువంటి వేళల్లో జబ్బు ఉంటే ఆకులకి మందులు వేస్తే జబ్బు పోతుందా? పోదు. ఎక్కడ జబ్బు ఉందో, జబ్బుకి కారణం ఏంటో అక్కడ మందు వేస్తే అప్పుడు దానికి విముక్తి కలుగుతుంది. ఈ సమాజం, ఈ సొసైటీ ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా అణిచివేయబడింది, ఎందుకు ఇలా ఆలోచనలు కోల్పోయింది, ప్రశ్నించే తత్వాన్ని ఎందుకు కోల్పోయింది అని అంటే, అసలు వీళ్ళు ఏం కోల్పోయారో తెలిస్తే కదా, ఏం కోల్పోయారో గ్రహించగలిగే శక్తి వాడు ఉంటే కదా. కాకినాడ సూర్యనారాయణపురంలో దూదిమిల్ల సమీపంలో ఉన్న పురాతనమైన శ్రీ వరాహ లక్ష్మీనారాయణ ఆలయంలో స్వామివారి చందనోత్సవం అత్యంత వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచల క్షేత్రంలో జరిగే విధంగా ఇక్కడ కూడా స్వామివారికి చందనోత్సవం నిర్వహించారు. తెల్లవారుజామున 5:30 నుండి మధ్యాహ్నం 11:30 వరకు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, పరిమళ చందనంతో అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఎన్డీఏ కూటమి నాయకులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సింహాచల క్షేత్రంలో పవిత్రంగా జరిగే చందనోత్సవ కార్యక్రమం లాగే ఈరోజు కూడా మన కాకినాడ నగరం 27వ వార్డు వివేకానంద వీధిలో సూర్యనారాయణపురం ఏరియాలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి
విశేష భక్తులతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా ఉదయం 5:30 నుంచి అభిషేకంతో, చందన అలంకరణతో దివ్య భక్తులందరికీ కూడా దివ్య దర్శనంతో పాటుగా పలు కార్యక్రమాలు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాటం, అలాగే వచ్చిన భక్తులకి చల్లటి మజ్జిగ, పానకం, ప్రసాదాల వితరణతో పాటు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇటువంటి కార్యక్రమం మన సింహాచల క్షేత్రంలోనే ఎంతో సుదీర్ఘమైన ఆ క్షేత్రంలో జరిగినట్టుగానే మన కాకినాడ నగరంలో ఇక్కడ జరగడం అనేది చాలా గొప్ప విశేషంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా భక్తులందరూ కూడా విశేషంగా భక్తులు వచ్చి ఈ స్వామివారి యొక్క కృపా కటాక్షాలని పొందడానికి అందరూ కూడా విచ్చేసి ఈ ప్రసాదాలు స్వీకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కమిటీ కూడా అందరూ కూడా చక్కగా ఏకతాటిపై వచ్చి సమూహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చేయరని చెప్పి ఫలానా డేటు ఫలాని చెప్పారు. అది నేను పెద్దలు చెప్తే పెద్దలందరూ కూడా ఏకంగా సరే అని చెప్పేసి పంతుగా నిర్ణయించుకొని ఈ గంధోత్సవం స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. అక్కడి నుంచి ఏంటి మాకేం చెప్పండి, ఆయన పెద్దయినా నీకు గంధం సింహాసనాన్ని పంపించని ఆయన అలాగే ఒక ఆయన ద్వారా సింహాసనాన్ని పంపించాను. ఆ గంధాన్ని శివారు చూసి ఆ గంధాన్ని మేము అందరూ వచ్చిన ప్రతి భక్తుడికి బొట్టు కింద పెట్టాము. ఆ బొట్టు పెట్టింది వచ్చిన వాళ్ళకి అందరికీ కొద్దిగా మజ్జిగని, మన పానకం అని, ప్రసాదం అని చెప్పి పెట్టి అందరికీ సంతృప్తి పరిచామండి. అలాగే కోలాహలం పెట్టాం. ఇది కొద్దిగా మేము అనుకునే ఫస్ట్ చాలా బాగా జరిగిందండి. పెద్దలు చెప్పిందంటే ఇలాగే చేయాలి, మీరు ఇలా చేస్తే గుడి పైకి వస్తుంది. ఫస్ట్ మీ కళ్యాణ్ ఉండిపోయారు, ఒకే ఘట్టం ఉండిపోయారు, రెండో ఘట్టం రాలేదు మీరు, ఇది రెండో ఘట్టం అందరూ తెలియపరచాలి, మీకు తెలియదు అని నన్నే దబడారు. అసలు సింహాసనం వంటి గుడి పెట్టుకొని నువ్వు ఇక్కడ ఇలా చేసేవాడి సార్ ప్రాబ్లం, నువ్వు అందరికీ తెలిసేలా చూడు, ఈ మొత్తమే ఆంధ్రప్రదేశ్లో తెలిసేలా చేయాలి నువ్వు అని చెప్పి ఆయన నాకు హెచ్చరించారు. దాన్ని బట్టి ఇంకా కొద్దిగా చేసేవాడి. ఇది నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలని చెప్పి పెద్దలందరూ నిర్ణయించారు. అలాగే చేస్తాను అనుకుంటున్నాం. ఇది పెద్దలు కొద్దిగా పెద్ద రాజకీయ నాయకులు కొద్దిగా దయచేస్తే ఈ గుడిని ఇంకా పెద్దగా చేద్దామని మేము తలుచుకుంటున్నామండి. ఇంకా వాళ్ళ దయ ఉంటే ఇంకా పెద్దగా నెక్స్ట్ చేద్దామని చేసినందుకు అనుకుంటున్నాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. పుస్తకాలు చదవడం వల్ల ఉన్నత శిఖరాలు అధిరోహించొచ్చని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, మాజీ కేంద్ర మంత్రి M.M. పాలంరాజు, మేజర్ జనరల్ JSB ప్రసాద్, ప్రొఫెసర్ మురళీకృష్ణలు పేర్కొన్నారు. జేఎన్టీయూల సీనియర్ రిటైర్డ్ IAS అధికారి, కైట్ విద్యా సంస్థల గౌరవాధ్యక్షులు M. గోపాలకృష్ణ కర్మయోగి అనే పుస్తకాన్ని రచించి కర్మయోగి అనే పేరుతో పుస్తకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ షాన్ మోహన్, కేంద్ర మాజీ మంత్రి M.M. పాలంరాజు, మేజర్ జనరల్ ప్రసాద్, ప్రొఫెసర్ మురళీకృష్ణ, కైట్ కాలేజ్ చైర్మన్ పూతుల విశ్వం, కైట్ డైరెక్టర్ ఐశ్వర్యలు పుస్తకావిష్కరణలో పాల్గొని పుస్తకాలు చదవడం వల్ల జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో విద్యార్థులకు తెలియజేశారు. అలాగే మాజీ IAS అధికారి M. గోపాలకృష్ణ నాయుడు కాకినాడ ప్రాంతంలో గోదావరి ఎరువుల కర్మాగారాన్ని నిర్మించడానికి కీలక పాత్ర వహించారని వక్తలు కొనియాడారు. ప్రొఫెసర్ మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు సృజనాశక్తిని పెంపొందించుకోవడానికి పుస్తకాలు చదవడం వల్ల ఎంతో దోహదం చేస్తాయని, ప్రతివారు జీవితంలో IAS, IPS గ్రూప్ వివిధ శాఖల్లో పరీక్షలు రాయాలంటే ప్రతి పుస్తకం భవిష్యత్తును సూచిస్తుందని విద్యార్థులకు తెలిపారు. అనంతరం గోపాలకృష్ణ నాయుడు ఆయన సతీమణి సుజాతలను సన్మానించి జ్ఞాపికలు అందించారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కైట్ విద్యార్థులు, గోదావరి ఎరువుల కర్మాగారం విశ్రాంతి ఉద్యోగులు, వివిధ రాజకీయ నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. I really wanted to interact with you and spend some time, but unfortunately I got delayed at some other place. I make sincere apologies. Apart from having immense gratitude for making me part of this, I can really tell you one thing. So this generation has seen most turbulent times that any one of us, ఎవరైనా ఊహించడానికి కూడా, like 6 to war, I think, and we are part of 71 war, post-war crisis in Assam, etc. So sir is known for that handling of those issues during those times, and he has
when you retired as chairman. Sir, it's an honor to meet you, and I'm sure your words will instill a lot of confidence and a lot of heard about you. So the trust in the system, where despite whatever is happening, you trust in the system and trust the process. That's what we wanted to learn from you, and I'm sure this generation will take a lot of inspiration from you. And thank you so much. You are always, drawing your inspiration from. Gopalakrishna garu ante maaku kodiga relative avadam valla I had a lot of chances of meeting him on number of occasions and seek his wise counsel and advice, and also enjoyed the sumptuous dinners Sujat garu prepared at their house number of times, and it is indeed a privilege to be here today. And Palam Raj garu is always very supportive in whatever my endeavors are. In fact, when he was the Raksha Rajya Mantri, I was also in the army. Although that time I didn't know him that well. Thank you, Murali garu. And ఈ ఈవెంట్ కూడా ఆయన చాలా హెల్ప్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. గోపాలకృష్ణ నాయుడు గారి గురించి తర్వాత చెప్తాను. ముందు పల్లవరాజు గారి గురించి చెప్పాలి. పల్లవరాజు గారు నాకు బాగా చిన్నప్పటి నుంచి పరిచయం. ఫ్యామిలీస్ న్యూ ఈచ్ అదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. Most of you must not be knowing that he has become an MP at a very, very young age. I think 27 years పల్లవరాజు గారు. ఆయన కెరీర్ ఇంకా స్టార్ట్ చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆయన వచ్చి కంటెస్ట్ చేయడం జరిగింది. We had lot of hopes during his first election. He has proved himself to be a very great, astute statesman. ఈజీగా అంటే మామూలుగా మనం లడ్డు అయితే విరగొట్టు తింటా మాట్లాడలేదనమాట. మొత్తం ఏమైందంటే ఎన్ని లడ్లు వీళ్ళు పెట్టారో అన్నీ అయిపోయాయి అనమాట. అప్పుడప్పుడే మళ్ళా లడ్లు తెప్పించి తర్వాత సారే అని అమ్మాయితో కూడా పంపిస్తారు ఇంటికి. ఆ సారెలో పెద్ద పెద్ద సైజు లడ్లు, పెద్ద పెద్ద సైజు మిగతా ఇవన్నీ పంపిస్తారు. అవన్నీ కూడా తీసుకొచ్చారనమాట టేబుల్ మీద పెట్టడానికి. ఎందుకంటే అవన్నీ అయిపోయాయి అనమాట, వీళ్ళు ఫినిష్ చేసేసారు. ఎందుకు చెప్తున్నారు ఇవంటే ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ కూడా మనము ఆలోచించి చేయవలసిన అవసరం ఉంటుంది అన్నమాట. ఆ అన్ఎక్స్పెక్టెడ్ గురించి చేసింది ఒకటి. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ద్వారా పేద ముస్లిం వర్గాలకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్సీ సోమవీరాజ్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో పర్యటించిన ఆయన వక్ఫ్ సవరణ చట్టంపై అవగాహన సదస్సులో పాల్గొని ప్రసంగించారు. కాకినాడ బోట్ క్లబ్ వెనుక గల ప్రకృతి ఆశ్రమంలో సమావేశ మందిరంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వక్ఫ్ చట్టంపై ప్రజా అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ సోమవీరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమవీరాజు మీడియాతో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్సీ సోమవీరాజు జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ వ్యవస్థాపకులు భారతమాత స్థిరపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోమవీరాజు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలకు ఒక చట్టంపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరు సూర్యనారాయణరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, కాకినాడ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నాని, బీజేపీ జాతీయ నాయకులు చిలుకూరి రామ్కుమార్, కాకినాడ సిటీ కన్వీనర్ గట్టు సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర నాయకులు గండి కొండలరావు, డాక్టర్ ముత్తా నవీన్ కుమార్, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, సివిల్ సప్లైస్ స్టేట్ డైరెక్టర్ తుమ్మల పద్మజ, బీజేపీ జాతీయ నాయకులు పైడా కృష్ణమోహన్, కాకినాడ సిటీ కో కన్వీనర్ కొండేటి గంగాధర్, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క మంత్రివర్గం ద్వారా అనేక కార్యక్రమాలు రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. గతంలో 14-19లో ఏ విధంగా అయితే గ్రామాల్లో రోడ్లు అభివృద్ధి చెందినాయో అలాంటి అభివృద్ధిని వారి మంత్రిత్వ శాఖ ద్వారా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 4,000 కోట్లతో రోడ్లు వేయడం, రాబోయేటువంటి రోజుల్లో జలజీవన మిషన్ యొక్క నిధులు కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం, దేశంలో జలజీవన మిషన్ నిధుల్ని కేరళ లాంటి ప్రాంతాల్లో 42,000 కోట్లు, అలానే వెస్ట్ బెంగాల్లో 50,000 కోట్లు, మా ప్రభుత్వాలు లేని చోట్ల కూడా జలజీవన మిషన్ నిధుల్ని ఉపయోగిస్తే గత ప్రభుత్వం జలజీవన మిషన్ కి 4,000 కోట్లు కూడా ఖర్చు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. దానికి విరుద్ధంగా రాబోయేటువంటి రోజుల్లో 50,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వివిధ నదుల ద్వారా ప్రతి ఇంటికి కూడా మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి. అటు గోదావరి జలాలు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకి, కృష్ణా అక్కడ ఉన్నటువంటి జిల్లాలకి, రాష్ట్రంలో 11 నదుల నుంచి
ఈ జలజీవన్ మిషన్ యొక్క కార్యక్రమాన్ని శుద్ధ జలాల్ని ప్రతి ఇంటికి ఉచితంగా మంచినీటి కుళాయిలు వేస్తూ సరఫరా చేయాలనేది కేంద్రం యొక్క ఆలోచన. ఈ పనిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ విధంగా అందరు మంత్రులు కూడా ఇక్కడ కాకినాడలో గతంలో పోర్టు ద్వారా జరుగుతున్నటువంటి అవకతవకల్ని సివిల్ సప్లై మంత్రి గారు తెర మీదకి తీసుకురావడం జరిగింది. దానికి తగిన విధంగా ఇప్పుడు చాలా ఈ యొక్క పోర్టు కాకినాడ పోర్టు అలాంటి అంశాల నుంచి దూరంగా జరిగినట్టుగా మనం గమనిస్తున్నాం. అంటే సివిల్ సప్లై మంత్రి వారి యొక్క పని విధానం, అలాగే చాలా మంది మంత్రులు వారి యొక్క మంత్రిత్వ శాఖల్లో వారి పనుల్ని సజావుగా నిజాయితీగా అభివృద్ధి పదం వైపుకి నడిపిస్తూ ముందుకు వెళ్తున్నారని మీ ద్వారా తెలియజేస్తారు. కాకినాడ సినిమా రోడ్ లో బ్యాంక్ పేటకు చెందిన మీసాల గౌతమ్ అనే యువకుని హత్య చేసిన సంఘటనలో 4 ముద్దాయిలను కాకినాడ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. Information that in this Samalkota road, besides this Kottapalli bridge, besides they were all there living. So we sent our team and we caught them under the guidance of our SP sir. Sai Garu done a wonderful work. Within a very short span of time, they have managed to apprehend these 4 accused. Other than that, it was a dispute. Money gurinchi there was some dispute. They were asking money for this alcohol. On that there was some verbal altercation jarigindi. On that they started beating him. On feet of rage, they used the stone beside that place, and very brutally it was executed, and unfortunately he died also. So in that CI Garu, SI Garu have done a very fabulous work. In a very short span of time they have cracked the case and apprehended the accused. So that's it from my side. Thank you. If you have any questions, you may ask. The alcohol gurinchi some issue jarigindi. The money kosam they were asking money repeatedly, malli, and they were not giving the money. On that verbal litigation jarigindi, and on that they were put. No, pata godwa ledu. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి సొంతం కాదని, ఆయన అందరి వాడని జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు అన్నారు. కరపలో అంబేద్కర్ విగ్రహానికి సుమారు 6.5 లక్షలతో నిర్మించిన షెల్టర్ను ఎంపీపీ శ్రీలక్ష్మి పంతం సందీప్తో కలిసి ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ సాది ఆశాజ్యోతి అధ్యక్షతన నిర్వహించిన సభలో విశ్రాంతి అధికారి డాక్టర్ ప్రసన్న కుమార్, జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ ఉపాసకులు గిడ్ల వరప్రసాదరావు, రచయిత సవిలి రాజేష్, అంబేద్కరిస్టులు గిళ్ల శివకుమార్, కె శ్రీరామచంద్రమూర్తి, కమడి శ్రీనివాస్, మారెళ్ల వెంకటరమణ, వజ్రపు కామేశ్వరరావు, సాగే లోహిదాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ కార్యక్రమం చేసినా దీనికి అడ్డంకి వస్తుంది. రాజకీయాలకి ప్రజలకు సేవ చేయాలంటే న్యాయవాది వృత్తి సరిపోతుందని ఆయన లాలోనే న్యాయవాది వృత్తిలోనే ఉంటూ ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారు. మహత్ చెరువు అని, మనుస్మృతి దహనం అని, ఇంకా హిందూ కోడ్ బిల్లు వ్యతిరేకించడం, ఇవన్నీ ఆయన లేబర్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు చాలా సంస్కరణలు తెచ్చారు. స్త్రీలకి సమాన హక్కులు ఇవ్వాలన్నారు. స్త్రీలకి ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా ఆయన వల్ల వచ్చినవే. ఈ రాజ్యాంగంలో ఇవన్నీ పొందుపరిచి స్త్రీలకి, మన దళిత జాతి, నిమ్మల జాతి అనకుండా ప్రతి ఒక్కరికి అన్ని కార్యక్రమాల్లో ఒక మార్గనిర్దేశం చేశారు. ఆ రాజ్యాంగాన్ని రాసేటప్పుడు కూడా 7 సభ్యులతో ఉన్నా సరే ప్రతి ఒక్కరూ రకరకాల కారణాల వల్ల దూరం వెళ్ళిపోయినా, ఈయన ఆరోగ్యం క్షీణిస్తున్నా సరే పట్టుదలగా ఆ రాజ్యాంగాన్ని పూర్తి చేసి మనకు అందించారు. అది ప్రపంచంలో అన్ని రాజ్యాంగాలకి ఆయువు పట్టు అవ్వింది. దాన్ని అనుసరించే చాలా మంది రాజ్యాంగాలు రాయటం చేశారు. కాకినాడ బైబిల్ మిషన్ లో 43వ వార్షికోత్సవ మహాసభలో మే 1, 2, 3 తేదీల వరకు 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు కాకినాడ బైబిల్ మిషన్ తరపున రెవరెండ్ ఎన్.జె. శామ్యూల్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 43 సంవత్సరాల క్రితం రెవరెండ్ డాక్టర్ ఎన్. యేసురత్నం మెక్లారిన్ గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారని, అప్పటి నుండి తరచుగా ప్రతి సంవత్సరం మెక్లారిన్ గ్రౌండ్ లోనే ఈ మహాసభలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ మహాసభలోను దైవజనులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రెవరెండ్ ఎన్.జె. శామ్యూల్ పిలుపునిచ్చారు. దేవుడు ఫాదర్ అమిదావదసాయి గారు బయలుపరిచిన బైబిల్ మిషన్ కాకినాడ యొక్క 43వ వార్షికోత్సవ సభలు జరుగుతున్నవని తెలియచేయటం మేము సంతోషిస్తూ ఉన్నాం. 1982 సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ యొక్క సేవా పరిచయం ఎత్తి చూపిస్తూ 82 సంవత్సరంలో మొట్టమొదటి సభ మెక్లారిన్ హై స్కూల్లో జరిగింది. అదే ప్రకారం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా
42 సంవత్సరాలు ఎన్ని ఆటంకాలు వచ్చినా సభలు జరిగించడానికి దేవుడు కృప చూపించారు. అలాగే కాకినాడ బైబిల్ మిషన్ బేతస్తా స్వస్థాల పక్షంగా దేవుడు బైబిల్ మిషన్ వారికి అనుగ్రహించిన కాకినాడ 8 దేవాలయాల పక్షంగా కాకినాడ ప్యారిష్ అంతటి పక్షంగా ఏడాది 43వ వార్షికోత్సవ సభలు రేపు ఉదయం నుండి జరగబోతున్నాయి. కనుక రేపు ఉదయము సాయంకాలం ప్రతి దినము 3 దినాలు కూడా ఈ కోటాలు జరుగుతాయని తెలియజేస్తున్నాం. ఈ సభలకు గుంటూరు హెడ్ ఆఫీస్ నుండి అధికారులైన వారు వస్తున్నారు. అలాగనే చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది ప్రజలు ప్రతి ఏడాది వస్తున్నారు. ఈ ఏడాది కూడా తరలి రానై ఉన్నారు కనుక వారి కొరకు తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ప్రతి ఉదయము అలాగే రాత్రిపూట కూడా సభ అయిన అనంతరం అందరికీ చక్కటి విందు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఏడాది 43వ సభ జరుగుతుంది కనుక మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ ఏకీవించి దైవ దీవెనలు పొందాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో అన్నింటినీ తట్టుకుని బాలికలు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం గర్వించదగ్గ విషయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. పిఠాపురం భాష్యం స్కూల్ విద్యార్థిని కొట్టేటి సత్యలిఖిత 10వ తరగతిలో 599 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా కొట్టేటి సత్యలిఖితను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ పోలిపర్తి వేణు, కొట్టెటి శివసూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం భాష్యం స్కూల్లో లిఖిత 599 మార్క్స్ రాష్ట్ర 2వ స్థానంలో రావడం మన పిఠాపురానికి చాలా గర్వకారణం. నేను ఎప్పుడూ చెప్తుంటాను, మట్ల మాణిక్యాలు మన పిఠాపురం యువత పిల్లలందరూ కూడా సానపట్టి స్కూల్ కానీ టీచర్స్ కానీ ఉంటే రిజల్ట్స్ ఈ విధంగా ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అమ్మాయి డాక్టర్ చేయాలన్న ఆలోచన ఉంది. అది కష్టపడి ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ అవ్వాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇదే ఇంట్రెస్ట్తో మిగిలిన పిల్లలందరూ కూడా మంచి బాగా చదువుకుని తల్లిదండ్రులు మంచి పేరు, ఉపాధ్యాయులకు మంచి పేరు, పిఠాపురానికి మంచి పేరు కావాలి. అక్షయ తృతీయను పురస్కరించుకుని శ్రీ రమా సహిత సత్య దేవమందిర ప్రాంగణంలో చందనోత్సవం ఘనంగా నిర్వహించినట్లు మధ్వ పురోహితులు యాతగిరి మధ్వేష్ తెలిపారు. అక్షయ తదియ సందర్భంగా స్థానిక గోదావరి గుంట జర్నలిస్ట్ కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ రమా సహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో చందనోత్సవ పూజ ఘనంగా నిర్వహించారు. మధ్వ పురోహితులు యాతగిరి మధ్వేష్ ఆధ్వర్యంలో ఈ విశేష పూజా కార్యక్రమాలు భక్తుల సహకారంతో జరిగాయి. మందిర ప్రాంగణంలో ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామిజీ ఆశీస్సులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తామని మందిర నిర్వాహకులు డాక్టర్ పరశురామ్ అన్నారు. అక్షయ తదియ పర్వదినాన ప్రతి ఒక్కరూ పూజా ధ్యానం, జపం, గ్రంథ పఠనంతో పాటు గురువుల నామస్మరణ చేయడం ద్వారా విశేషమైన భగవత్ అనుగ్రహం కలగడమే కాక ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందుతారని మధ్వేష్ అన్నారు. శ్రీ నరసింహస్వామి వారికి విశేష పూజలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తొంగమణి అమూల్య, రుక్మిణి కలిసి భక్తి గీతాలు ఆలపించారు. లక్ష్మీకాంత్, రమామణి, దీక్షిత, రఘోత్తమతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి భక్తులందరి యొక్క గోత్ర నామములతో స్వామివారికి చందనోత్సవం చేయడము జరిగినది స్థానిక గొడారిగుంట సత్యనారాయణ స్వామి వారి యొక్క మందిరమునందు. అలాగే ఇంకా విశేషంగా చెప్పాలంటే మన సింహాచలంలో కూడా చందనోత్సవము అత్యంత వైభవంగా చేస్తారు. ఈ రోజున నిజరూప దర్శనం ఉంటుంది. రేపటి నుంచి మళ్ళీ స్వామివారికి చందన సమర్పణ చేసి సంవత్సరం పాటు ఉంచుతారు. ఈ సత్యనారాయణ స్వామివారి మందిరమునందు 3 రోజుల పాటు అంటే బుధవారం, గురువారం, శుక్రవారం 3 రోజులు కూడా చందనం స్వామివారికి ఉంచడం జరుగుతుంది. శనివారం నాడు తీయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనము చేసుకుని విశేషముగా అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి అందిన దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. కాకినాడ పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్సీ సోం వీర్రాజుకు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. సింహాచలం ఘటన దురదృష్టకరం, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్న సోము వీర్రాజు. రాజధాని పునర్నిర్మాణంతో భావితరాలకు బంగారు భవిష్యత్. టీడీపీ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్ స్పష్టం.
వాడివేడిగా సాగిన పిఠాపురం కౌన్సిల్ మీటింగ్, సమస్యలపై గళమెత్తిన కౌన్సిల్ సభ్యులు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.